నమస్తే ఫ్రెండ్స్. గో ఉత్పత్తుల తయారీకి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ట్రైనింగ్ నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా. ఈ గో ఉత్పత్తుల ట్రైనింగ్ అనేది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఫ్రెండ్స్. అదేదో చూస్తే వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు గోమయాన్ని కలపడం దగ్గర నుంచి దాన్ని తయారు చేయడం వరకు చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదనమాట. అదేదో ఆటపాటల్లాగా అనుకుంటారు. అన్నీ వచ్చేసినాయి అనుకుంటారు. 10 నిమిషాలు చేయగానే ఇక కలలు కంటూ ఉంటారనమాట. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బిజినెస్సే తప్పించి ఆవును రక్షిద్దాము అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఫ్రెండ్స్. నిజంగా అది మాత్రం చాలా బాధాకరము. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే దాని వెనక ఎంతో ఆర్&డి చేయాలి, రీసెర్చ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చాలా నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త కొత్త ఆలోచనలు రావాలి. ఒకటే స్టాండర్డైజ్డ్ ఉంటే రాదు కదా ఫ్రెండ్స్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందరో వచ్చి నేర్చుకుంటారు. అందులో స్టార్ట్ చేసేది ఏ 0.1% ఉంటుంది. ఆ ఉత్సాహం ఎక్కడ పోతుందో నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఆ కన్సిస్టెన్సీ అంటే ఆవు పేడ ఫ్రీగా దొరుకుతుంది, ప్రోడక్ట్స్ చేసేయొచ్చు అనుకుంటారు. అలా కాదు. ఇది ఒక యజ్ఞము, ఒక కమిట్మెంట్, ఒక సేవ. ఆ భావన ఉన్నవాళ్ళే ఇది సరిగా నేర్చుకొని ఉపయోగించుకోగలుగుతున్నారు. నా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రియాలిటీ. ఎందరో నేర్చుకుంటారు. అందులో ఏ కొద్ది మందో ఇందులో ఎక్సీల్ అవుతున్నారు, ఎక్స్‌పర్ట్ అవుతున్నారు. ఆ ఎక్స్‌పర్ట్ కమిట్మెంట్‌లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గోవును రక్షించాలంటే ఇది ఒకటే మార్గము ఫ్రెండ్స్.